సో నేను ఐసిఐసిఐ బ్యాంక్లో సీనియర్ ఆఫీస్ క్యాడర్లో వర్క్ చేశాను. సో ఆన్ యావరేజ్ అక్కడ 2 years వర్క్ చేశాను. సో దాని బిఫోర్ ఏంటంటే నేను ఎన్ఐటీలో సెలెక్ట్ అయ్యాను. ఎన్ఐటీలో సెలెక్ట్ అవ్వడం వల్ల ఐసిఐసిఐ బ్యాంక్లో సీనియర్ ఆఫీసర్గా నాకు పర్మనెంట్ జాబ్ వచ్చింది. సో చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ కానీ లేదా మనందరికీ ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం లైబిలిటీస్ కానీ ఇవన్నీ కొంచెం ఉండడం వల్ల ఏంటంటే అప్పుడు నేను చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఉండడం వల్ల మనకి ఏమైనా మన దాని సిచ్యువేషన్ అప్డేట్ చేసుకున్న పాసిబిలిటీ ఉందా లేదా. సో నాకు అక్కడ పెద్దగా స్కోప్ కనిపించింది. సో ఈవెన్ దో ఇట్స్ గుడ్ సెటిల్మెంట్ ఐ హ్యావ్ రిజైన్ దట్ పర్టిక్యులర్ జాబ్ ఇన్ 2019 itself. సో ఆఫ్టర్ 2020 తర్వాత లోకల్లో వచ్చి ఇక్కడ జాబ్ చేయడం జరిగింది వేరే ఇన్స్టిట్యూషన్లో. సో దాని తర్వాత ఇంకా ఎప్పటికీ మనకు అవ్వట్లేదని చెప్పి మనం ఫైనల్లీ ఇంకా కంప్లీట్గా క్లిక్ చేసాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కానీ బిజినెస్ చేయాలంటే మనకి క్యాపిటల్ కానీ ఫండ్ కానీ ఆబ్వియస్గా అందరికి కావాలి. వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత నేను ఒక డిసైడ్ అయ్యాను. సో లైక్ సిస్టమ్ మేనేజ్ క్రియేట్ చేయాలి, ఉన్నప్పుడు క్రియేట్ చేయాలి, ఇవన్నీ కొన్ని సెట్ బ్యాక్స్ గోల్స్ అని పెట్టుకున్నాం. తల్లిదండ్రులు సంపాదించిన అవసరాలు లేవు కాబట్టి మనకున్న పాసిబిలిటీలో ఏం చేసినట్టు రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ నాకు కనిపించింది. చాలా మంది ఏమంటారంటే స్టార్టింగ్ స్టేజ్లోనే నా కంపెనీ మెట్లు ఎక్కకూడదు అంటారు. బట్ ఎక్కడం వల్ల మనకి ఎక్కడ రావాలన్న సిచ్యువేషన్ తెలుస్తుంది. ఎక్కిన తర్వాత మనం డిసైడ్ అవ్వాలి ఏ కంపెనీ మెట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయని. సో డిసైడ్ అయిన తర్వాత ఫుల్ ప్లస్గా నేను కంపెనీలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ అయ్యి స్టార్టింగ్ స్టేజ్ ఒక బేసిక్ మార్కెటింగ్ యాడ్ నుండి స్టార్ట్ అయ్యి ఆన్ అండ్ యావరేజ్ ఒక 1.5 yearలో ఆల్మోస్ట్ 6 ప్రమోషన్స్ తీసుకొని కంపెనీలో మేనేజర్ వరకు వెళ్ళాను. సో ఆ కంపెనీ మళ్ళీ సో దిస్ ఇస్ మై జర్నీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ పవన్. థ్యాంక్ యూ. మీరు ఈరోజు నేను చెప్తాను కదా సార్, మీరు రియల్ ఎస్టేట్ బెస్ట్ పొజిషన్ వెళ్తారు 100%. ఎందుకంటే ఆపర్చునిటీ వదిలి మీరు రియల్ ఎస్టేట్ నమ్మారు సార్.